హలో సామ్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. నేను మీ సంయుక్త పులిమారి. వెల్కమ్ టు సామ్స్ డైరీ. తమ్నేల్ అయితే చూసారు కదా. ఇక్కడ మేము వీకెండ్లో ఎలా గడుపుతామో, ఇంకా ఇక్కడ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది, పంటలు ఎలా ఉంటాయో, ఏమేం పంటలు పండిస్తారు అని నేను మీకు నా వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సాయంకాలము కాసేపు మేము క్యారమ్స్ బోర్డ్ గేమ్స్ ఆడుకున్నాము. ఇంకా వంటలు స్టార్ట్ చేసాము. ఇక్కడ బిర్యానీ కుక్ చేస్తున్నారు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక్కడైతే బిర్యానీ అయిపోవడానికి వచ్చింది. ఇంకా నెక్స్ట్ పుల్కా కూడా చేసుకుందామని ప్రిపేర్ అయ్యాము. సో ఇక్కడ నేను ఇంకా మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం చేస్తున్నాము. అందరం అలా సరదాగా వర్క్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాము. వీకెండ్ అంటే కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, కొత్త అనుభవాలు, కొత్త జ్ఞాపకాలు. ఈసారి మేము స్నేహితులతో కలిసి ఒక అందమైన ప్రయాణం మొదలుపెట్టాము. వంటింట్లో కలిసి వంట చేసుకోవడం, రుచుల వాసనలో నవ్వులు పంచుకోవడం, ప్రతి క్షణం ఒక ప్రత్యేక అనుభూతి. ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ ఇంకా రిలేటివ్స్ ఉండరు కాబట్టి ఇలా ఫ్రెండ్స్ తోటే గడపడము. ఇంకా వాళ్ళే మా బంధువులుగా, ఇక్కడ ఉన్న వాళ్ళు రక్త సంబంధికులుగా, తోడబుట్టిన వారిగా భావిస్తూ ఉంటాము. సో ఇక్కడైతే మేము చేసుకునే వంటకాలు అయితే రెడీ అవుతున్నాయి. ఇది పుల్కా ప్రిపరేషన్ జరుగుతుంది. ఇంకా అలా సరదాగా సాయంకాలం అయితే మేము వంటకాలతో బిజీ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నట్లయితే అన్నయ్య ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నాడు స్టైలిష్గా. ఇక్కడ చూస్తున్నట్లయితే మేము చేసుకున్న వంటలు అయితే రెడీ అయిపోయాయి. వంటింట్లో ఇలా కలిసి వంటలు చేసుకోవడము, రుచుల వాసనలో నవ్వులు పంచుకోవడము, ఇది ఒక ప్రత్యేక అనుభూతి. ముందుగా సిద్ధం చేసుకున్న వంటకాలు అలాగే స్నేహితుల కేరింతలతో మరింత రుచిగా మారాయి. సో ఇలా సరదాగా మేము ఈవినింగ్ టైంని ఫ్రెండ్స్తో కలిసి స్పెండ్ చేసాము. ఇంకా అలాగే తింటూ సరదాగా కబుర్లు కాసేపు, ఇంకా మా రోజువారీ దినచర్య ఎలా ఉంటుంది, ఇంకా చాలా విషయాలు మేము అలా పంచుకోవడం జరిగింది. సో ఈ ప్రయాణము ఇక్కడితో ఆగిపోలేదు. మా అడుగులు అలా పల్లె వీధుల్లోకి, పచ్చని పొలాల్లోకి మలుపు తిరిగాయి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదంతా షుగర్ బీట్స్ పంట పొలాలు. సో మేము అక్కడికి చూడ్డానికి వెళ్తున్నాము. పంటలు, ఒక చిన్న పల్లెటూరు ఇది. సో ఇలా మా ప్రయాణం అయితే సాగుతుంది.
ఇప్పుడైతే ఇంకా వచ్చేసాము మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళకు కనీసం 12 to 15 acres ల్యాండ్ ఉంది. సో అందులో వీళ్ళు షుగర్ బీట్స్, అంటే మన ఇండియాలో ఎలా చెరుకు పంటలు పండిస్తారో ఇక్కడ వీళ్ళు షుగర్ బీట్స్ నుండి చక్కెర ఉత్పత్తి చేస్తారు. అంటే అవి ఫ్యాక్టరీస్ పంపించి బ్రౌన్ షుగర్, వైట్ షుగర్లా అది చూడ్డానికైతే వచ్చామన్నమాట. సో ఇంకా మేము మాతో పాటు ఫ్రెండ్స్ అందరం అలా సరదాగా సాయంకాల సమయంన బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నట్లయితే వాళ్ళ ఇల్లు ఇది 1950s వాళ్ళు తీసుకున్నారంట ఇక్కడ ల్యాండ్. ఇంకా అలా సరదాగా గడుపుతున్నాము. సో ఇది చూస్తున్నట్లయితే రెడ్ రివర్, ఇక్కడ నుండి కెనడాకి ప్రయాణిస్తుంది ఈ రివర్. వీళ్ళు సరదాగా ఇక్కడ గార్డెనింగ్ కూడా చేసుకున్నారు. ఇంకా ఇందులో చూస్తున్నట్లయితే బీన్స్, ఇంకా ఆనియన్స్, బీట్రూట్, క్యారెట్, టొమాటోస్ ఇవన్నీ వాళ్ళ ఇంట్లోనే పండించుకుంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. చాలా మంచి అనుభూతి కలిగించింది. ఇది గ్రీన్ పెప్పర్ అని అంటే మిర్చి, అది ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ ఇంటి వాళ్ళు పెంచుకున్న పెట్స్ అవి చనిపోతే ఇక్కడ సమాధి చేసేసారు. అవి గుర్తింపుగా ఆ ఫొటోస్తో వాళ్ళు ఫ్రేమ్ చేసుకొని ఆ జ్ఞాపకాలుగా ఉంచేసుకున్నారు. ఇంకా 3 పెట్స్ అంట, వాళ్ళ హస్బెండ్ ఒకటి, తనదొకటి, ఇంకా వాళ్ళ పాపదొకటి. 3 పెట్స్. ఎక్కువ కాలం ఉండవు కదా పెట్స్, కొన్ని 10 years, కొన్ని 5 years, కొన్ని 15 years అలా ఉంటాయి. సో ఇది మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే వాళ్ళ పంట పొలాలు, ఇక్కడంతా షుగర్ బీట్సే వేశారు. వీళ్ళకి దాదాపు
12 నుండి 15 ఎకరాలు ఏమో అప్పుడు తీసుకున్నారంట వాళ్ళు 1950స్లో. అప్పటి నుండి వాళ్ళు పండిస్తున్నారు. అలాగే దాని వెనుక కార్న్ కూడా వేశారు. ఇక్కడ నుండి క్లియర్ లేదని మేము ఇంకో వైపు నుండి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంత పచ్చగా చాలా ఆహ్లాదకరంగా, అలాగే నది ఒడ్డున ఇలా వారి ఇల్లు ఉండడం చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే మేము ఆ నది దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఈ నదిలో హయాకింగ్ కూడా చేస్తారంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. చాలా కొత్త అనుభూతిని కలిగించింది. దీనిని రెడ్ రివర్ అని అంటారు. సో ఇది సౌత్ నుండి నార్త్కి అంటే కెనడా వరకు ప్రయాణిస్తూ ఉంటుంది ఈ నది. ఇంకా ఇక్కడ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ హయాకింగ్ కూడా చేస్తూ ఉంటారంట సమ్మర్ టైంలో. తను మాకు అక్కడ ఆ నది గురించి వివరిస్తూ ఉన్నాడు. చాలా బాగుంది కదా సీనరీ. చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ప్రదేశంలో వారి జీవనం కొనసాగించడం చాలా కొత్త అనుభూతిని, ఆనందాన్ని కలిగించింది. ఇది వచ్చినట్లయితే వాళ్ళ పాప ఇక్కడ ఈ రోడ్ని ఎల్లో బ్రిక్ రోడ్ అని నేమ్ పెట్టిందంట. ఇది వాళ్ళ పొలానికి దారి. ఏంటి లోపల ఇటు ముందు చూస్తున్నట్లయితే అది స్టోర్ కొనుక్కొని అంటే గరాజ్, అప్పట్లో గరాజ్ వాళ్ళు యూజ్ చేసుకున్నారట. అందులో ఇంగ్లీష్లో తీసుకున్న కారు అంటే 1950స్లో కారు అందులో సామాగ్రి వెహికల్స్ కొన్ని అక్కడ పెట్టేసుకున్నాడు. ఇది 1950s మోడల్ అంట. చాలా బాగుంది. కొంచెం కూడా పాడవకుండా ఆ స్టీరింగ్ కానీ ఆ సీట్స్ కానీ చాలా కొత్త అనుభూతిని కలిగించింది. ఇది కూడా చాలా బాగుంది. వారు నడిపిన ఆ కార్ని ఇప్పటి వరకు కూడా వాళ్ళు జ్ఞాపకంగా దాచుకున్నారంటే అది చాలా గొప్ప విషయము. ఇది కొత్త అనుభూతిని కలిగించింది. ఇక్కడ మేము ఆ షుగర్ బీట్స్ పంట చూడ్డానికైతే వెళ్తున్నాము. ఇక్కడ షుగర్ బీట్స్ ఇంకా అటు వెనక వైపు కార్న్ కూడా పండిస్తున్నారు. ఇక్కడ మేము ఉండే ప్లేస్లో ఎక్కువగా షుగర్ బీట్స్ ఇంకా స్వీట్ కార్న్, వీట్, ఇంకా కొన్ని గ్రీనరీస్ అలా పండిస్తూ ఉంటారు. ఎక్కువగా మాత్రం షుగర్ బీట్స్ పండిస్తారు. చూడండి ఇక్కడ తను మాకు చూపించడానికి అదొకటి బీట్ తీస్తాని ప్రయత్నం చేస్తున్నాడు. సో అది అతనికి తీయరావట్లేదని మా హస్బెండ్ తీసి ఎలా ఉంటుందో అది అని టేస్ట్ చేశారు మా పిల్లలు ఇంకా మా హస్బెండ్. ఇలా ప్రకృతితో గడిపే ప్రతి క్షణం మనసుకు ఒక కొత్త శక్తిని ఇస్తుంది కదా. ఇక్కడ స్నేహితులతో కలిసి గడపడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇలా పల్లె అందాలు మనసును మంత్రముగ్ధం చేశాయి. ఇది మా వీకెండ్ కదా, వంటలు చేసుకోవడము, నవ్వులు, ఇలా మా పల్లె ప్రయాణము, ప్రకృతి మధ్య గడిపిన స్నేహపు జ్ఞాపకాలు, ఈ అందమైన క్షణాలను మీతో పంచుకోవడము మాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అనుభవాల కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.